గుడ్ ఈవినింగ్ బ్యూటిఫుల్ పీపుల్. ఇది వచ్చేసరికి మన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఒక ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశారనమాట. డిఫరెంట్ కంట్రీస్ నుంచి జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, అపారల్ అంటే క్లాతింగ్, ఫర్నిచర్ అది పెట్టారనమాట. అండ్ నేను ఇంకొకటి నమ్మలేకపోయాను, వాళ్ళ కంట్రీ నేషనల్స్ వచ్చే ఇక్కడ ఎగ్జిబిషన్ సెటప్ చేశారు. అంటే ఎగ్జాంపుల్ థాయిలాండ్ తీసుకుందాం. థాయిలాండ్ కంట్రీ సిటిజన్ ఆవిడే మన విజయవాడ వచ్చి ఎగ్జిబిషన్ సెటప్ చేశారు. నేనైతే మన ఫారినర్స్ ఎగ్జిబిషన్ సెటప్ చేయడం విజయవాడలో ఫస్ట్ టైం చూస్తున్నాను అండి. అండ్ కొంతమంది ఇండియన్సే ఉన్నారు వేరే కంట్రీ స్టాల్స్ ఎగ్జిబిషన్లో కూడా. ఫస్ట్ రేపు వినాయక చవితి కదా, ముందుగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి డిఐవై అయితే ఏమీ చేయలేకపోయాను, ఏమనుకోకండి. కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల బిజీగా ఉన్నాను. అదేంటో ఫర్దర్ వ్లాగ్స్లో కూడా మీరే చూస్తారు. అందుకే వ్లాగ్స్ అవి కూడా అండ్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ అండి పర్ హెడ్ ఇది. అండ్ ఫర్నిచర్ కూడా ఉంది ఎగ్జిబిషన్లో. అండ్ కొంతమందికి అయితే ఓన్లీ ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయంట, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్. ఫిజికల్ స్టోర్ అయితే అస్సలు లేదన్నారు. ఇవన్నీ ఇన్సులేటెడ్ బాటిల్స్ డిఫరెంట్ కలర్స్లో బాగున్నాయి కదా. అక్కడ నేను వాళ్ళ వాట్సాప్ డీటెయిల్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఈ కొరియన్ క్లిప్స్ నాకు భలే నచ్చాయి. ఇదంతా థాయిలాండ్ స్టఫ్. ఈవిడ థాయ్ ఆవిడే, థాయ్ లేడీ తను. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారనమాట. స్నాక్స్, స్వీట్స్, రోటీ మేకర్స్ అవి పిలిచి మరీ టేస్ట్ చేయడానికి అడగడానికి ఇచ్చారు. చాలా మంచోళ్ళు అన్నయ్య. ఈ పర్టికులర్ కంట్రీస్ వాళ్ళు ఎగ్జిబిషన్ స్టాల్స్ సెటప్ చేశారు. 6th, 7th and 8th and 9th ఎగ్జిబిషన్.